అంటే కృష్ణుడు చెప్పినవి సారవంతమైన మాటలని ధృతరాష్ట్రుడికి తెలుసు. ధర్మరాజాదులు తన యందు అపారమైన ప్రేమ కలిగిన వారని ఆయనకి తెలుసు. ఆయనే భారతంలో ఒక చోట చెప్పుకున్నాడు, నాకు భీముడంటే భయం లేదు, నాకు అర్జునుడంటే భయం లేదు, నాకు ధర్మరాజు అంటే భయం అని చెప్పాడు. ఎందుకు ధర్మరాజు అంటే అంత భయం ధృతరాష్ట్రుడికంటే, ప్రాణం పోయిన ధర్మరాజు ధర్మం తప్పడు. ప్రాణం ఉన్నంతకాలం ధర్మం తప్పి కొడుక్కి లాభపరచాలని ధృతరాష్ట్రుడు అనుకుంటాడు. వాడి ధర్మం ముందున అధర్మం నిలబడదు ఎప్పటికైనా. నేను నాశనం అయిపోవడం, నా కొడుకులు నాశనం అయిపోవడం ధర్మరాజు గారి ధర్మానుష్ఠాన బలము వలననే జరుగుతుంది. అది ధృతరాష్ట్రుడికి నమ్మకం. అంత నమ్మకం ఉన్నవాడికి రెండో కోణం మీద కూడా నమ్మకం ఉండాలిగా. ధర్మరాజు గారు పట్టుకున్న ధర్మం ఆయనని కాపాడినప్పుడు నా పేరాశ నెరవేరదు. నేను పుత్రుల్ని పోగొట్టుకుంటాను, నా పుత్రులు రాజ్యాన్ని జీవితాన్ని పోగొట్టుకుంటారు అని తెలిసిన్నవాడైతే ధర్మరాజు వెడుతున్న మార్గంలో తన పిల్లల్ని వెళ్ళమని ప్రబోధం చెయ్యాలి. అది చెయ్యడంలో లోపం వచ్చింది.